ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ఈ రోజు దర్శిపట్నం అద్దంకి రోడ్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గొట్టిపాటి నారప్శెట్టి మెగా క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రీడా నైపుణ్యం ఇలాంటి సందర్భాల్లో బయటకు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, యువనేత ఐటీ శాఖ మార్చులు లోకేష్ బాబు సారథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ రాష్ట్ర స్వర్ణతో ముఖాభివృద్ధి కోసం కృషి అభినందనీయమన్నారు. క్రీడాభివృద్ధికి కూడా కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. దర్శిపట్నంలో మినీ స్టేడియం పూర్తి చేసేందుకు కృషి జరుగుతున్నట్లు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ వివరించారు. సంక్రాంతి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు యువతకు గ్రామాలలో క్రికెట్, కబడ్డీ వంటి పోటీలు నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 1,15,116 రూపాయలు, రెండవ బహుమతిగా నారప్శెట్టి పిచ్చయ్య 65,000 రూపాయలు, మూడవ బహుమతిగా దారం సుబ్బారావు 45,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా మార్తుల యలమందారెడ్డి 25,000 రూపాయలను స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారప్శెట్టి పాపారావు, దర్శి ఎస్ఐ మురళి, దర్శి మండల ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్, దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య, శేఖర్ పంతులు, వైస్ చైర్మన్ గన్నెపూడి స్టీవెన్, నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే క్రికెట్ క్రీడాకారులు, అశేష ప్రజానికం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.